ఒక తమ్ముడు వచ్చాడు చూడండి, మీకు కుర్చీలో కనబడుతున్నాడు. అతనికి నాకు ఇంతకుముందు పరిచయం ఏమీ లేదు. తమ్ముడు పరిచయం ఉందా నాన్న? లేదు. ఏలూరు దగ్గర చింతలపూడి నుంచి ఒక తమ్ముడు వచ్చాడు. ఇక్కడ వింతైన సంఘటన ఏంటంటే, ఆ తమ్ముడిని ఒక హైందవ సోదరుడు దగ్గరుండి, కొంతమంది హైందవ సోదరుల దగ్గరుండి తీసుకొచ్చారు. వాళ్ళకి నా నిండు వందనాలు. 2.5 సంవత్సరాలుగా సోదరుడు కుర్చీకి పరిమితమై యూట్యూబ్లో మన ప్రసంగాలు 1.5 సంవత్సరం నుంచి వింటున్నాడు. ఆయన వింటూ 1.5 సంవత్సరం నుంచి ప్రసంగాలు విన్న తర్వాత ఆయన మనసులో దేవుడు పుట్టించినటువంటి ఆలోచనను బట్టి, ఆయన విన్న వాక్యాన్ని బట్టి ఆయన మారు మనస్సు పొంది సెమినార్స్ ఇక్కడ జరుగుతున్నాయని యూట్యూబ్ ద్వారా విని ఏలూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడట, నన్ను అక్కడికి తీసుకెళ్ళగలరా, నేను బాప్తిస్మం తీసుకుంటాను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి మనసుతో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. సో ఇలాంటి మంచి సహోదరుడు, మంచి హృదయం ఉన్న స్నేహితుడు అబ్బాయిని తీసుకొచ్చాడు చక్కగా ఇక్కడికి. ఆ అబ్బాయి కోరుకున్నాడట, నన్ను, నా పరిస్థితి ఎలా ఉంది కదా, నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను బాప్తిస్మం తీసుకుంటానని కోరుకున్నాడు. అలా కోరుకున్న వెంటనే ఈ అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. ఇది నిజమైన భారతీయత. నేను ఈ రోజు వేదిక మీద ఉండి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడు ఉండి, ఎవరైనా ఒక హైందవ సోదరుడి ద్వారా అతను ఏమైనా ఒకవేళ సత్యం ఏమైనా, అందులో సత్యం ఏమైనా ఉంటే అది తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళని నన్ను అడిగితే నేను కూడా ఇలాగే తీసుకెళ్తా. అది నా భారతీయత. సో ఈ అబ్బాయి పేరు కళ్యాణ్, తమ్ముడి పేరు ఫణికుమార్. నువ్వు కూడా ఫ్రెండా నాన్న? అబ్బాయి ఫ్రెండేనా? ఓకే, నీ పేరేంది నాన్న? శివనాగరాజు. వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, అతని స్నేహితుడు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇక్కడ తీసుకొచ్చారు.